హెల్త్ కేర్ కోర్సెస్ గురించి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, పిల్లల్ని మనము సరైన పద్ధతిలో, సరైన గైడెన్స్ ఇచ్చి, వాళ్ళను సక్రమమైన పద్ధతిలో తీసుకెళ్తే, వాళ్ళ భవిష్యత్తుకు బాట వేసిన వాళ్ళం, బంగారు బాట వేసిన వారం అవుతాము. తల్లిదండ్రులను ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే, వారికి మంచి కోర్సెస్, ఎందుకంటే తర్వాత బంగారు వాళ్ళ భవిష్యత్తు కోసము ఉన్న మంచి కోర్సెస్ మనం జాయిన్ చేపిస్తే, తర్వాత మనం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం ఎంత కోట్ల ఆస్తి ఇచ్చినా అతను డబ్బులు పోగొట్టుకోవచ్చు. కానీ విద్య అనేది ఎవరు దొంగిలించలేరు, ఎక్కడికి పోదు. ఎప్పటికైనా వాళ్ళకు మనం ఇచ్చే బెస్ట్ అసెట్ ఏంటంటే ఎడ్యుకేషన్, విద్య. కాబట్టి తల్లిదండ్రులారా, మీకు నేను చెప్పేదంటే, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ 100% ఉద్యోగ అవకాశాలు ఉన్న హెల్త్ కేర్ కోర్సెస్లో జాయిన్ చేయించండి. నేను ఇప్పుడు చెప్పినట్లు బీపీటీ గురించి చెప్పాను, ఎంపీటీ గురించి చెప్పాను, ఫోరెన్సిక్ సైన్స్ గురించి కూడా చెప్పాను. బీఎస్సీ ఎంఎల్టీ గురించి చెప్తాను ఇప్పుడు. బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటే, మనం అనునిత్యము చూస్తూనే, ఫస్ట్ డాక్టర్ కాడికి పోతానే డాక్టర్ ముందు మనతో మాట్లాడుతూనే మన సిమ్టమ్స్ ఇవన్నీ అడిగి టెస్టులు రాస్తారు. ఎందుకబ్బా ఈ డాక్టర్ ప్రదర్శనం టెస్టులు రాస్తారు అని మనము విసుక్కుంటాం. ఎందుకంటే మనకు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. టెస్ట్లో పోతానే ఒక 2000 3000 బిల్లు వేస్తారు. కాబట్టి మనకు ఇక్కడ డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది. కానీ డాక్టర్కి ఆ డిసీజ్ డయాగ్నోస్టిక్స్ చేసి ఆ ఏ జబ్బు కనుక్కోవడానికి ప్రధాన పాత్ర ఈ డయాగ్నోస్టిక్స్ అనేది పోషిస్తుంది. అలాగే బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, ఈ స్టూల్స్ టెస్టు, ఇవన్నీ కూడా చేస్తే ఏ జబ్బు వచ్చింది అని కరెక్ట్ యాంటీబయాటిక్ కానీ కరెక్ట్ మెడిసిన్ మనం వాడినప్పుడే తొందరగా రికవర్ అవుతుంది. లేదంటే మనం హాస్పిటల్ చుట్టూనే తిరగాలి. ఒక మనిషి ఎత్తుబడినాడంటే ఆ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ప్లస్ ఈ డిసీజ్ అనేది ముదిరి చాలా సీవియారిటీకి దారితీస్తుంది. కాబట్టి ఈ డయాగ్నోస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా కూడా డయాగ్నోస్టిక్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ రికవర్ అనేది కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఈ డయాగ్నోస్టిక్స్లో మెయిన్ పాత్ర పోషించేది వచ్చి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటుంది. కాబట్టి వీరి అవసరం ఎంతో మనకు ఉంది.